వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 6. మీలో ఎవరైతే పార్ట్ 6 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 టు పార్ట్ 5 చూడండి, ఎందుకంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది అండ్ ఈజీగా కూడా అర్థమవుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్కి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు డిస్కస్ చేసే ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఫార్ములాస్ మొత్తం ప్రీవియస్ పార్ట్ 1లో డిస్కస్ చేసాము అండ్ పార్ట్ 2 నుంచి బేసిక్ మోడల్స్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కంటిన్యూటీ కోసం మీరు పార్ట్ 1 నుంచి చూడండి, ఓకేనా. ఈరోజు వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ 2 ట్రైన్స్ ఈజ్ 5:3 and ratio of their speeds is 6:5. The ratio of time taken by them to cross a pole is. అయితే మనకి డిస్టెన్స్, ట్రైన్ లెంత్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఇది మీకు ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ చేసేసానండి. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కాన్సెప్ట్ అనేది చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ ట్రైన్ అంటే మనం దాన్ని డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తామని, ఓకేనా. ట్రైన్ లెంత్స్ యొక్క రేషియో ఇచ్చారు అంటే ఇది డిస్టెన్స్ యొక్క రేషియో అవుతుంది అండ్ స్పీడ్ యొక్క రేషియో ఇచ్చారు, మనల్ని టైం యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పార్ట్ 5లో చూసినట్లయితే స్పీడ్స్ యొక్క రేషియో 2 స్పీడ్సే ఇస్తే మనం టైం యొక్క రేషియోని ఏం చేస్తాము, జస్ట్ రివర్స్ చేసేస్తాము. కానీ ఈ కేసులో అయితే అది అప్లికబుల్ అవ్వదు, ఎందుకంటే డిస్టెన్స్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. పార్ట్ 5లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్లో డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది, సేమ్ డిస్టెన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు అంటే 6:5 ఇస్తే మనం 5:6 టైం రేషియో అవుతుంది అని డైరెక్ట్గా పెట్టేస్తున్నాం ఆన్సర్ అనేది. సో డిస్టెన్స్లు అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము అలా పెట్టడం కుదరదు, సాల్వ్ చేయాలి. ఎలా అంటే రెగ్యులర్గా మనకి తెలిసిన ఫార్ములానే మనం పార్ట్ 1 నుంచి డిస్కస్ చేస్తున్నాం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దీని నుంచి మనకి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది టైం యొక్క రేషియోనే కదా. సో డిస్టెన్స్ యొక్క రేషియో ఏమిచ్చారు, డిస్టెన్స్ యొక్క రేషియో 5:3. లెంత్ ఆఫ్ ట్రైన్స్ కదండి ఇచ్చింది, డిస్టెన్స్ అంటున్నారు అనుకోవద్దు. లెంత్ ఆఫ్ ట్రైన్నే మనం డిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాం. ఈ ట్రైన్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ టాపిక్ కంప్లీట్గా మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ ఇచ్చింది స్పీడ్స్ రేషియో. స్పీడ్స్ రేషియో ఏంటి, 6:5. సో డిస్టెన్స్ తెలిసింది, స్పీడ్ తెలిసింది, మనల్ని టైం యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 5 బై స్పీడ్ 6 ఈజ్ టు డిస్టెన్స్ 3 బై స్పీడ్ 5. సో 6 and 5కి ఎల్సిఎం 5 6 30, 30తో మల్టిప్లై చేయండి. 5/6 into 30 is to 3/5 into 30. 6 5s are 5, 6 are 5 5s are 25 is to 6 3s are 18. So 25 is to 18 మన ఆన్సర్. ఫైండ్ అవుట్ చేయమన్న రేషియో, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, పార్ట్ 5లో డిస్కస్ చేసింది వేరు, పార్ట్ 6లో డిస్కస్ చేస్తున్నది వేరు. 5లో డిస్కస్ చేసిన రేషియోస్లో డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది, ఇప్పుడు డిస్టెన్స్ అనేది సేమ్ కాదు, ఓకేనా, డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇచ్చారు కదా డిస్టెన్స్ రేషియో కూడా, అలా ఇచ్చినప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. 2 trains started at the same time, one from A to B and another from B to A. 2 trains A and B. A and B. ఏ దగ్గర నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయిందంట, బి దగ్గర నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయిందంట, ఒకటే టైంకి, సేమ్ టైంకి. అండ్ ఇఫ్ దే అరైవ్డ్ ఎట్ బి అండ్ ఏ రెస్పెక్టివ్లీ 4 hours and 9 hours ఆఫ్టర్ దే పాస్డ్ ఈచ్ అదర్, ఓకేనా. ఏ అండ్ బి, ఏ దగ్గర నుంచి ఒక ట్రైన్, బి దగ్గర నుంచి ఒక ట్రైన్ బయలుదేరినప్పుడు ఇవి రెండు ఇలా వస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్, సమ్ పాయింట్ దగ్గర అవి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకుంటాయి. క్రాస్ చేసుకున్న పాయింట్ నుంచి 4 hours
అండ్ 9 hours టైం పట్టింది. ఓకేనా? అయితే ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద టూ ట్రైన్స్ స్పీడ్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. పెద్ద ప్రాబ్లంగా ఉంది కదా, ఇది చదవటానికి కొంచెం గందరగోళంగా అనిపిస్తుందా మీకు? కానీ ఈ ప్రాబ్లంకి అయితే మీరు పెన్ పేపర్ యూజ్ చేయాల్సిన పనే లేదు. ఒకసారి కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సేమ్ ఇలానే ఇస్తారు ప్రాబ్లమ్స్. టూ ట్రైన్స్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి, ఏ దగ్గర నుంచి బి దగ్గర నుంచి సేమ్ టైంకి టూ ట్రైన్స్ స్టార్ట్ అయ్యి ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అవి ట్రావెల్ చేస్తున్నాయి. అండ్ ఏదో ఒక పాయింట్ దగ్గర అవి ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలి కదండి. క్రాస్ అయ్యాక అంటే ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి వచ్చేటప్పుడు ఒక పాయింట్ దగ్గర క్రాస్ అయ్యాక అవి బీకి, ఏ నుంచి బీకి రావడానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర టూ ట్రైన్స్ క్రాస్ అయ్యాయి అనుకోండి. ఈ పాయింట్ నుంచి ఏ దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్ బి దగ్గరికి రావడానికి మనకి ఎంత పట్టింది? 4 hours పట్టింది. అండ్ ఏ దగ్గరికి రావడానికి 9 hours పట్టింది అని ఇచ్చారు. అయితే మనల్ని స్పీడ్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది 4 hours, నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది 9 hours. స్పీడ్స్ రేషియో ఈక్వల్స్ టు రివర్స్లో ఫస్ట్ 9ని ముందు రాసుకోండి. √9 √4 దట్ ఈక్వల్స్ టు 3:2. అంతే, ఇంత సింపుల్ ఈ ప్రాబ్లం. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది అంతే. టూ ట్రైన్స్ టూ పాయింట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అవి ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యాక వాటి డెస్టినేషన్స్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం ఇచ్చి వాటి స్పీడ్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ప్రాబ్లంలో 4 and 9 hours అని ఇచ్చారు కాబట్టి లాస్ట్లో ఇచ్చిన 9 and 4 రివర్స్లో వేసుకొని చేస్తాం. ఈ ప్రాబ్లంలో ఎక్కువగా ఎలా ఇస్తారంటే 16 hours and 25 hours ఇలా ఇస్తారు. స్క్వైర్సే ఇస్తారు. అంటే √25 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 5:4 అండ్ 36, 49 అని అన్ని స్క్వైర్ వాల్యూసే ఇస్తారు. ప్రాబ్లం చదివి పెద్దగా ఉంది అలా ఏమనుకోవద్దు. చదవగానే మీకు అర్థమైపోతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమే. జస్ట్ స్క్వైర్ రూట్స్ వేసుకొని వాటి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడమే. స్క్వైర్ రూట్ చిన్న నెంబర్స్కి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన పని కూడా లేదు. 9, 4 ఇచ్చారు కాబట్టి 3:2 అవుతుందని చూసి పెట్టగలిగే ఆన్సర్ అన్నమాట ఇది. నెక్స్ట్ ప్రాబ్లం. 3 cars travel a distance in the ratio of 1:2:3. If the ratio of the time traveled is 3:2:1, then the ratio of their speeds. ఇది 3 ఇచ్చారు. ఇందాక 2 ఇచ్చిన ప్రాబ్లం, 2 రేషియోస్ ఇచ్చిన ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా. ఇది 3 అనమాట. డిస్టెన్స్ యొక్క రేషియోస్ ఏమి ఇచ్చారు? 1:2:3. టైం యొక్క రేషియో ఇచ్చారు 3:2:1. అయితే మనల్ని స్పీడ్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనం స్పీడ్ అండ్ టైం రివర్స్ కాబట్టి ఇచ్చిన టైంని 1/a:1/b ఆ ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ కాదు. ఎందుకంటే డిస్టెన్స్ అనేవి డిఫరెన్స్గా ఉన్నాయి కాబట్టి. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి 1/3:2/2:3/1. 2 క్యాన్సిల్ అయిపోతుంది. LCM 3 అవుతుంది. సో 1/3 × 3 1 × 3 3 × 3. 3 క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈక్వల్స్ టు 1:3 3 3s are 9. సో స్పీడ్ యొక్క రేషియో 1:3:9 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. A train starts from A at 7 AM towards B with the speed of 50 km/h. ఒక ట్రైన్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యింది 7 AMకి, దాని స్పీడ్ ఇచ్చారు 50 km/h అని. అండ్ అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ B at 8 AM with the speed of 60 km/h towards A. అండ్ ఇంకో ట్రైన్ B దగ్గర స్టార్ట్ అయింది 8 AMకి 60 km/h స్పీడ్తో ఏ వైపు వస్తుంది. అయితే బోత్ ఆఫ్ ద మీట్ ఎట్ 10 AM at C
రెండు 10 AM సి దగ్గర మీట్ అయినాయి అంట. ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఏసీ టు బీసీ ఈజ్. ఇక్కడ డిస్టెన్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఏ అండ్ బి అనే 2 పాయింట్స్ ఇచ్చారు. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఎట్ 7 AM. ఏ దగ్గర అది 7 AMకి స్టార్ట్ అయ్యింది. దీని స్పీడ్ ఎంత ఇచ్చారు, 50 km/h స్పీడ్తో వెళ్తుంది. అండ్ అనదర్ ట్రైన్ బి దగ్గర ఏ టైంకి స్టార్ట్ అయిందన్నారు, 8 AMకి స్టార్ట్ అయిందన్నారు. దీని స్పీడ్ ఎంతని ఇచ్చారు, 60 km/h అని ఇచ్చారు. సో ఈ 2 ట్రైన్స్ సి అనే ఒక పాయింట్ దగ్గర 10 AMకి మీట్ అయినాయి అంట. సో 7 నుంచి 10 అంటే మనకి 8, 9, 10 3 hours పట్టింది. ఏకి సిని రీచ్ అవ్వడానికి 3 hours టైం పట్టింది. టైం ఎంత, 3 hours. సో డిస్టెన్స్, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి 50 × 3, 5 3s 50, 150. సో ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ అండి, 150 kilometers. ఓకే, ఇక్కడ 8 AMకి స్టార్ట్ అయ్యి 10 AMకి రీచ్ అయింది. బి దగ్గర స్టార్ట్ అయిన ట్రైన్. 8 నుంచి 10 అంటే టైం ఎంత, 2 hours. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది, 60 × 2 దట్ ఈక్వల్స్ టు 120 kilometers. 120 kilometers. మనల్ని డిస్టెన్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏసీ టు బీసీ. అంటే ఏసీ ఈజ్ టు బీసీ దట్ ఈక్వల్స్ టు 150 = 120. 0 0 క్యాన్సిల్ అండ్ 3 4s 3 5s దట్ ఈక్వల్స్ టు 5:4. ఓకేనా, మీకు అర్థమవటం కోసం స్టెప్ బై స్టెప్ రాశాను కాబట్టి మీకు ఇంత పెద్ద ప్రాబ్లంగా ఉంది, కానీ మీకు ఇచ్చింది మీరు రాసి చేసుకోగలిగితే చాలా చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం. In covering a certain distance, the speed of A and B are in the ratio 3:4. సో స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చారు. ఏ అండ్ బి యొక్క స్పీడ్స్ రేషియో 3:4. అయితే ఏ టేక్స్ 30 minutes more than B to reach the destination. ఏ సేమ్ డిస్టెన్స్, ఒకటే డిస్టెన్స్ కవర్ చేయడానికి వాటి స్పీడ్స్ రేషియో ఇస్తే ఏకి బి కన్నా 30 minutes ఎక్కువ టైం పట్టిందంట డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి. అయితే ద టైమ్ టేకెన్ బై ఏ టు రీచ్ ద డెస్టినేషన్ ఈజ్. ఎంత టైం పట్టిద్ది టోటల్గా ఏకి డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి అని ఇచ్చారు. స్పీడ్స్ రేషియోకి టైమ్స్ రేషియోకి రిలేషన్ ఉంది కదా. స్పీడ్స్ రేషియో తెలిసిందంటే టైమ్స్ రేషియో ఏమవుతుంది, 4:3. ఎందుకంటే డెస్టినేషన్ మన డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి. అయితే ఏకి ఎంత ఎక్కువ టైం పట్టింది, 30 minutes. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 4 - 3 1. 1 అంటే 30 minutes. ఇవి రెండు ఈక్వల్ కాదు కదా. ఏకి పట్టిన టైం బీకి పట్టిన టైం కన్నా ఏకి పట్టిన టైం 30 minutes ఎక్కువ అని. ఇలాంటి మోడల్స్ మీరు పర్సంటేజెస్లో చేసి ఉంటారు. పర్సంటేజెస్ కూడా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1. సో 1కి 30 minutes పడితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏ ఎంత టైంలో రీచ్ అయ్యిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ అంటే ఎంతండి, 4 కదా. సో 4 pointsకి ఎంత టైం పట్టిందో ఫైండ్ అవుట్ చేయాలి. 4 3s 12, 120 minutes. 120 minutes అంటే 2 hours. ఓకేనా, ఇంత సింపుల్ ఈ ప్రాబ్లం. స్పీడ్స్ రేషియో ఇచ్చి ఏ అనేది బీ కన్నా 30 minutes ఎక్కువ, 30 minutes తక్కువ, 2 hours ఎక్కువ, ఇలాంటివి జస్ట్ రిపీట్ చేస్తూ ఉంటారు. మోరా లెస్ అనేది స్పీడ్స్ రేషియో ఇచ్చినప్పుడు వాటిని టైమ్స్ రేషియోలో కన్వర్ట్ చేసి ఎక్కువ ఆర్ తక్కువ అనేది ఆ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. సో 4 - 3 అంటే 1. 1 = 30 minutes. అయితే మనల్ని ఏ యొక్క టైం అడిగారు కాబట్టి 4. అదే బి యొక్క టైం అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1కి 30 minutes అయితే బీకి ఎంత అండి, 3 కదా. 3కి ఎంత టైం పట్టింది అని. 3 3s 90 minutes. 90 minutes అంటే 1/2 hours. మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ ప్రాబ్లం.
A and B starts at the same time with the speed of 40 kilometers per hour and 50 kilometers per hour. If in covering the journey A takes 50 minutes longer than B, the total distance ఆఫ్ ద జర్నీ ఈజ్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, స్పీడ్స్ ఇచ్చారు కాబట్టి స్పీడ్స్ యొక్క రేషియో రాసుకోవచ్చు కదా మనం. స్పీడ్స్ రేషియో ఏమవుతుంది, 40:50, దట్ ఈక్వల్స్ టు 4:5. దాని నుంచి టైం యొక్క రేషియో ఏమవుతుందండి, జస్ట్ రివర్సే కదా, 5:4. మనకి ఏమన్నారు, ఏ అనేది 15 మినిట్స్ ఎక్కువ టైం పట్టిద్ది అంటే 1కి 15 మినిట్స్ అయితే 4కి ఎంత టైం పట్టిద్ది, 4 15 60 మినిట్స్. ఓకేనా. ఇప్పుడు మనకి బి యొక్క టైం తెలుసు 60 మినిట్స్ అని, టైం ఫైండ్ అవుట్ చేసాం కదా. టోటల్ జర్నీకి బీకి పట్టిన టైం 60 మినిట్స్, ఎందుకంటే 4 తీసుకున్నాం, 4 అంటే బి యొక్క టైం కాబట్టి టైం 60 మినిట్స్ తెలుసు. బి యొక్క స్పీడ్ ఎంతండి, 50 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ తెలుసు 50 కిలోమీటర్స్ పర్ అవర్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 50 ఇంటూ టైం 60 మినిట్స్ అంటే 1 అవర్. ఇది కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా అవర్స్లో కన్వర్ట్ చేయాలి. సో 50 × 1 50 కిలోమీటర్స్. ఓకేనా. స్పీడ్స్ అండ్ టైమ్స్ రేషియోస్ మీద డిపెండ్ అయ్యి టైం అండ్ డిస్టెన్స్ నుంచి చాలా డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. అవి కూడా చాలా సింపుల్, మీకు కాన్సెప్ట్ అర్థమైతే. ఓకేనా. అండ్ పార్ట్ 5 అండ్ పార్ట్ 6లో మనం కంప్లీట్గా ఈ రేషియోస్కి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ అయితే డిస్కస్ చేసామండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో, ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. అలానే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటే వాటికి సంబంధించిన, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.